నమస్కారం అండి. ఇవాళ మనం చేయబోతున్నాం కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా డ్రై చేసుకోండి. కొంచెం డ్రై అయితే చాలు. ఇది పెద్దగా నిలవ ఉండే పచ్చడి కాదు, ఒక రోజు ఉంటుందంతే. కావాల్సింది ఒక చిన్న కట్ట కొత్తిమీర. చూసారుగా మన పోపులు: 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 6 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆ మాత్రం బెల్లం. చూసారుగా చింతపండు, ఈ మాత్రం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు. మా ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయండి, అందుకనే నేను 2 వేసుకున్నాను. మామూలుగా అయితే ఒక 3-4 ఎండుమిరపకాయలు పడతాయి. 4-5 ఎండుమిరపకాయల దాకా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా చాలా కారమైనవి కాబట్టి 3 వేస్తున్నాను. మీరు కారానికి తగ్గట్టుగా, మీరు తినే కారానికి తగ్గట్టుగా మీరు కారాన్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. నడవండి. మా అత్తయ్య కొత్తిమీర చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. రండి ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే, ఒక పానీలో చూసారుగా ఆ మాత్రం నూనె, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఉంటుంది. ఆ మాత్రం నూనె పానీలో వేసుకుని మనం పోపుని చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా ఎలా వేయిస్తున్నారో, అలా ద్వారగా వేయించుకోవాలి చక్కగా. ఇంకప్పుడు కొంచెం పోపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకోవడం. చూసారుగా ఎంత చక్కగా పోపు వేగిందో. దీన్ని మనం ఒక పళ్ళంలోకి తీసేస్తున్నాం కదండి. మనం వేయించుకున్న పోపు మరియు చింతపండు, బెల్లం, ఉప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ చక్కగా మిక్సీ జార్లోకి తీసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారుగా ఇలా చక్కగా మనం అందులో వేసి గ్రైండ్ చేసుకోవడమే. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోవడం. చూసారు కదండి, చక్కగా ఇంత మెత్తగా మనకి కన్సిస్టెన్సీ రావాలి. అలా గ్రైండ్ చేసుకోవాలి మనం. అలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం కొంచెంగా కొత్తిమీర ఆడుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి వేస్తే నలగదండి, కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కదండి. ఇంత మెత్తగా మనం చక్కగా తిప్పుకోవాలన్నమాట. ఈ మాత్రం మెత్తగా ఉండాలి. చక్కగా మనం మెత్తగా ఆ పోపు, ఆ కొత్తిమీర వేసి చక్కగా నలగొట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారు కదండి మా అత్తమ్మ చేసిన కొత్తిమీర పచ్చడి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత గ్రీన్ కలర్లో ఉందో. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో అంత నూనె వేసుకో.